Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకటన. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ కృష్ణారావు వెల్లడి. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య ఉత్పన్నమైతే ఎలాగైనా అణచివేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ. మదనపల్లి నియోజకవర్గంలోని 260 పోలింగ్ స్టేషన్లకు 4000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు, నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి హరిప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బందికి అసౌకర్యం కలగకుండా పోలింగ్ బూతుల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు మరియు 31 పెద్ద బస్సులు 12 మినీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బస్సులోనూ జీపీఎస్ విధానంలో ట్రాక్ చేస్తామని వెల్లడించారు. ఏమైనా ప్లాన్స్ ఉంటే వచ్చేయండి. జ్యోతి పోలింగ్ స్టేషన్ నంబర్ 58 మీరు వెంటనే వచ్చి రిపోర్ట్ చేయాలి, లేకపోతే
చూసుకోండి పార్లమెంట్ అన్ని వచ్చాయి చూసుకోండి ఒకసారి. జనగణలో చేస్తారు కదా మామూలు 5:30 5 వెళ్ళిపోండి వచ్చేస్తే నేను ఏజెంట్ నంబర్ కూర్చోండి. తక్కువ ఉన్నారు సార్, అలా చేయండి సార్ వెంటనే ప్లీజ్ సార్. మీరు డౌన్లోడ్ చేసుకున్నారా యాప్ రావడం లేదు, యాప్ వచ్చేస్తుంది. బైక్ అనౌన్స్ చేస్తున్నారా దాని దగ్గర పోండి. సార్ బయలుదేరండి. ఎక్కండి. పోలింగ్ కంపార్ట్మెంట్ కూడా మర్చిపోకుండా తీసుకొని పోండి సార్, ఏమి మిస్ చేయొద్దండి. మీరు కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసేయాలి. చెప్పండి. సార్ అంతా ఒక చోట కూర్చోండి. మీరే పోండి మా రొట్టె దగ్గర పోండి. కొంచెం ఫోన్ చేసుకున్నావు మీరు. సెక్టార్ నంబర్ 5 సురేష్ రెడ్డి రెడీగా ఉన్నాడు. రేపు 260 పోలింగ్ స్టేషన్లలో రేపు పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి దాదాపు 4000 మంది సిబ్బంది ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి హాజరైనారు. వారికి సంబంధిత పోలింగ్ స్టేషన్లు కేటాయించబడ్డాయి. ఆ కేటాయించబడ్డ వారికి ఈ ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన విధంగా ఈవీఎంస్ మరియు ఎలక్షన్ మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 31 పెద్ద బస్సులు, 12 చిన్న బస్సులు కూడా ఏర్పాటు చేశాము. కొన్ని మున్సిపాలిటీలో పెద్ద బస్సులు పోవు కాబట్టి చిన్న వెహికల్స్ అరేంజ్ చేశాము. ప్రతి వెహికల్ కూడా జీపీఎస్ ఉంది. సో ఇవన్నీ వీటితో పాటు పోలీస్ యంత్రాంగం కూడా డిఎస్పీ గారు కూడా ఉన్నారు. సో ఆర్మడ్ సెక్యూరిటీతో వాహనాల్లో ఈవీఎంస్ మెటీరియల్తో పాటు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కు విధులకు హాజరవుతారు. సో ఇవన్నీ ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అటెండెన్స్ కూడా బాగా ఉంది. సో ఒక 1-2 గంటల్లో పోలింగ్ సిబ్బంది అంతా వాళ్ళ సంబంధిత స్థానాలకు చేరుకుంటారు. ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఎస్పీ కృష్ణారావు అన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ ఒక అధికారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని, వారిని అనుసరించుకొని ఎన్నికలు సజావుగా జరిపించాలని అన్నారు. ఒకవేళ సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించి ఎలాగైనా అణిచివేయాలని సూచించారు. మొత్తం 38 రూట్లలో ఎన్నికల విధులకు బస్సులు వెళ్తాయని, అత్యవసర పరిస్థితుల్లో బస్సు డ్రైవర్లను వీడియో తీసే విధంగా సమాయత్తం చేశామని అన్నారు. అది రాసుకోబా రైట్ కూర్చో. మిగతా అంతా క్లియరా? ఎవరతను క్లియర్ కదా మీకు? రైట్. సెక్టార్ 6, సెక్టార్ 7, సెక్టార్ 8, సెక్టార్ 9 లేకుంటే 2 లొకేషన్స్ లో ఉంటే ఒకరినే వేయడం కానీ అలాంటి షార్ట్ ఫాల్స్ ఉంటే చెప్పండి. సుబ్రహ్మణ్యం మీకు షార్ట్ ఫాల్ ఉంది కదా ఒకటి, 2 లొకేషన్స్ లో ఉంటే ఒకరినే ఇచ్చారు కదా. డస్ నాట్ హ్యావ్ ద బిజినెస్ దేర్ షుడ్ బి దేర్. ఇది కొంచెం మీరు ఎన్ష్యూర్ చేసుకుంటే ప్రాపర్ గా ఉంటుంది. బీ ఫామ్
whatever you will be doing, we are here to support you. We are here to ensure that nothing happens to you. కాబట్టి మీరు చాలా ఫామ్గా ఉండండి, ఖచ్చితంగా ఉండండి అండ్ ఇన్షూర్ దట్ 100 మీటర్ రూల్ అంతా కూడా పార్టీకి లేట్గా వస్తూ ఉంటారు. సో ఆ స్లిప్ చేసే దగ్గర కానీ ఇదంతా కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎనీవేస్ ఈసారి వెబ్కాస్టింగ్ బయట కూడా పెడుతున్నారు కాబట్టి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలింగ్ బూత్ లోపల, పోలింగ్ బూత్ బయట ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. మన జిల్లాలో 81% ఆఫ్ ది పోలింగ్ బూత్స్ ఆర్ కవర్డ్. 81% అంటే ఒక 20% తప్ప మిగతావన్నీ కూడా మనకి పోలింగ్ బూత్స్ అన్ని కూడా వెబ్కాస్టింగ్తో కవర్ అయ్యి ఉన్నాయి. సో దట్ యాక్చువల్లీ ఇస్ అ వెరీ समझ में नहीं है तमिल आराम से। पहले आप सबको लाइक हनुमान डिस्ट्रिक्ट से वी वेलकम यू ऑल। मेरी तरफ से आपसे बात नहीं हुई तो सेंसिटिव पोलिंग स्टेशन पे डिप्लॉय होंगे तो वहाँ पे एक लोकल बंदा भी रहेगा who knows the language and all. प्लीज़ कोऑर्डिनेट विद हिम। एंड आपका काफ़ी ज़्यादा एक्सपीरियंस है, लाइक हम 5 साल में एक इलेक्शन देखते हैं तो आप 1 साल में, हम 5 साल में अगर एक ఎలక్షన్ देखते हैं तो క్యూఆర్టీఎస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ డ్రైవర్స్ అందరినీ కూడా కొంచెం యాక్టివ్గా మీతో పాటు రమ్మని చెప్పాలి. తర్వాత మీరు పనిలో యాక్టివ్గా ఉన్నప్పుడు డ్రైవర్స్ దగ్గర మొబైల్ ఉంటుంది. సో దే షుడ్ రికార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అపార్ట్ ఫ్రమ్ ది వెబ్కాస్టింగ్ మనకి ఏదైతే ఉన్నదో వీడియోగ్రాఫర్స్ కూడా కొంతమందిని నేను పెట్టుకోమని చెప్పాను. అది కాకుండా డ్రైవర్స్కి మీరు ఇన్స్ట్రక్షన్ ఏమని ఇవ్వాలి అంటే బికాస్ దే ఆర్ నాట్ ఎంగేజ్ డైరెక్ట్లీ విత్ ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు. సో వాళ్ళ మొబైల్లో అంటే ప్రతిసారి గొడవ ఏమి జరగదు, ప్రతిసారి సిచ్యువేషన్ జరగదు. జరిగినప్పుడు డ్రైవర్ ఇమీడియట్గా ఆయన మొబైల్తో అక్కడ జరుగుతుందంతా కూడా రికార్డ్ చేయాలి. బికాస్ హీ విల్ బి ద పర్సన్ హూ ఈస్ రిలేటివ్లీ వితౌట్ మచ్ వెన్ హీ ఈస్ అట్ అ స్టార్టింగ్ పొజిషన్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇది మీరు డ్రైవర్కి ముందుగానే చెప్తే మీకు అడిషనల్గా ఒక వీడియో ఫుటేజ్ అనేది ఉంటుంది, అక్కడ జరిగిన సిచ్యువేషన్ క్యాప్చర్ అవుతుంది. తర్వాత మనకి అది చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఇన్వెస్టిగేషన్లో. కానీ ఆ సిచ్యువేషన్ ఎవరైనా వీడియోగ్రాఫ్ తీస్తూ ఉంటే నార్మల్లీ కంట్రోల్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా కొంచెం మీరు అందరూ ప్రాపర్గా బ్రీఫ్ చేసుకుంటారు. తర్వాత చాలా దగ్గరలో మెయిన్ అర్బన్ లొకేషన్స్లో కూడా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ లొకేషన్స్లో ఎవరు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఉన్నారనేది లిస్ట్ అనేది మీరు మీ యొక్క ఎస్ఐసిఎస్ దగ్గర నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు రేపు అర్లీ మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసి మీ లొకేషన్కి వాళ్ళని తప్పించుకోవాలి. అర్లీ మార్నింగ్ ఒకసారి డిఎస్పీ విల్ బ్రీఫ్ ఆల్ ది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అర్లీ ఇన్ ద మార్నింగ్. వాళ్ళని డిస్పాచ్ చేయడం జరుగుతుంది పర్టికులర్ లొకేషన్కి. వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చారా లేదా అనేది వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీరు కూడా తీసుకొని వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. దే విల్ బి వెరీ హెల్ప్ఫుల్. పర్టికులర్లీ అర్బన్ ఏరియాస్లో మనకి ఒకే లొకేషన్లో ఎక్కువ బూతులు ఉంటాయి. క్యూ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఎన్ఎస్ఎస్ వాళ్ళందరికీ కూడా టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ వాలంటీర్స్ అని కానీ జనరల్ ఎలక్షన్స్ అని చెప్పి ఎలక్షన్ లోగో ఒకటి పెట్టి వాళ్ళకి టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇన్ ద క్రౌడ్. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళు కొన్ని సివీస్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ఒక వైట్ టీషర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వాళ్ళందరికీ కూడా అందజేసి వాళ్ళు అది వేసుకునేటట్టు మీరు ఎన్షూర్ చేసుకుంటారు. ఎన్సీసీ ఎనీవేస్ యూనిఫామ్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూనిఫామ్ ఉంటుంది. సో ఈ కోఆర్డినేషన్ కొంచెం మీరు జాగ్రత్తగా చేసుకోవాలి పోలింగ్ బూత్ దగ్గర. అండ్ వన్ మోర్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ది పోలింగ్ పర్సనల్, ఏజెంట్స్ లోపలికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మొబైల్ ఫోన్ లోపలికి తీసుకొని వెళ్ళడానికి అలౌడ్ లేదు. నో ఏజెంట్, నో పోలింగ్ ఏజెంట్, నో రిలీఫ్ ఏజెంట్ ఈజ్ అలౌడ్ టు క్యారీ ఏ మొబైల్ ఫోన్ ఇన్ టు ది బూత్. ఇది కొంచెం మీరు అక్కడున్న పర్సన్ కొంచెం ఎన్షూర్ చేయాలి. ఇక చాలాసార్లు ఏమవుతుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత లేనిపోని రూమర్స్ ఇవన్నీ కూడా వస్తే ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ కొంచెం సెన్సిటివ్గా మారుతూ ఉంటుంది. సో బై దట్ టైం మనం రియాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండాలి అంటే మీరు అక్కడ లోపల మొబైల్ ఫోన్స్ తీసుకోకుండా వెళ్ళేటట్టు మీరు ప్రాపర్గా ఎన్షూర్ చేసుకుంటే లార్జ్లీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే దెర్ విల్ బి ఫియర్స్, కొంచెం భయాలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. సో అది అనుమానాలు తీర్చే లోపలే రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దానికి కొంచెం మీరు టైం ఇస్తే అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా పోలింగ్ ఆఫీసర్ కానీ అక్కడున్న సీనియర్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నా కానీ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని క్లారిఫై చేస్తారు. బట్ ఇది చేసే లోపలే రూమర్స్ అని బయటకు వెళ్తే ఇట్ అన్నెసరీ ఎస్కలేట్స్ ద సిచ్యువేషన్. కాబట్టి ఈ మొబైల్ ఫోన్స్ అనేది ఎవరికి కూడా నో పోలింగ్ ఏజెంట్, నో ఏజెంట్ షుడ్ బి అలౌడ్ టు క్యారీ ఎనీ మొబైల్ ఫోన్ ఇన్ టు ది బూత్. అమలాపురంలో
జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రశాంత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అమలాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1644 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 1200 కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, 563 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించామన్నారు. బందోబస్తు కోసం 13 కంపెనీల కేంద్ర బలగాలు మోహరింప చేశామని, పోలింగ్ కేంద్రాల రక్షణకు 3000 మంది పోలీసులు పనిచేయనున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా కేంద్ర బలగాలను మోహరించడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాకి 13 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. అత్యధిక స్థాయిలో కేంద్ర బలగాలు రావడం జరిగింది. దాదాపు 4 రెట్లు పాత దాంతో పూర్తి చేస్తే 4 రెట్ల కేంద్ర బలగాలు రావడం జరిగింది. వీటన్నిటినీ కూడాను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలా అయితే మామూలు పోలింగ్ దీనికి ఉన్నట్టుగానే ఇక్కడ 4 అంచెల భద్రత ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి అంచె అక్కడ ఉండేటటువంటి స్టాటిక్ ఫోర్స్. ఆ స్టాటిక్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఆ స్టాటిక్ ఫోర్సు నెక్స్ట్ లెవెల్లో రూట్ మొబైల్స్ ఉంటాయి. ఆ రూట్ మొబైల్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఏమైనా సమస్య వస్తే ఇమీడియట్గా వస్తారు. అదైన తర్వాత క్యూఆర్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. ఎస్ఐ స్థాయిలోని, సిఐ స్థాయిలోని, అదేవిధంగా డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయిల వరకు రకరకాల స్థాయిల్లో వెంటనే టీమ్స్ ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడికి అటెండ్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసేటటువంటి పద్ధతిలో బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. నేను యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అందరికీ ఇదే చెప్తున్నది ఏమంటే, మీ తాలూకా ఓటు మీరు వేసి ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళండి. ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటటువంటి ఇది వస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోల్ ప్రాసెస్ని ఏ విధంగానైనా సరే డీవియేట్ చేసేటట్టు కానీ, డ్యామేజ్ చేసేటట్టు కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకునేది లేదు. విట్ హ్యావ్ టు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డెమోక్రసీ, ఆ ఫెస్టివల్ని పండగ వాతావరణంలో ప్రజలందరూ ఆనందంగా వేసుకునేటట్టు జరగాలి. అంతేగాని ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వ్యక్తులు కానీ, లా అండ్ ఆర్డర్ సన్నివేశాలు కానీ లేకుండా చూసే బాధ్యత మాది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నది ఏమంటే, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి మీ ఓటింగ్ రైట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ఎక్కడా గుమిగూడకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గుమిగూడడం వలన మిగతా ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి మీ ఓట్ని మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్కడ గుమిగూడకుండా మీ తాలూకా ఇళ్లలోకి వెళ్ళి మీ తాలూకా ఫ్యామిలీతో గడపాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తుపాకుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 7,000 మంది ట్రబుల్ మాంగర్స్ని వివిధ కేసుల్లో ఉండేటటువంటి ముద్దాయిలందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా సంబంధించినంత వరకు టోటల్గా ఇప్పటి వరకు జిల్లాలో ఎంసీసీ వచ్చిన దగ్గర నుంచి సుమారు 8 కోట్ల రూపాయల చిలుకు అన్ని రకాలటువంటి వీటిని సీజ్ చేయడం జరిగింది. 6 గంటల నుంచి ఎవరు కూడా ఆ నియోజకవర్గపు ఓటర్ కాని వ్యక్తి ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అన్ని లాడ్జీలు, కళ్యాణ మండపాలు, అదేవిధంగా ఇతర హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తుంది ఏమంటే, ఆ నియోజకవర్గం ఓటర్ కాని వాళ్ళు ఎవరిని కూడా మీరు ఉంచడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ నుంచి డ్రై డే రన్ అవుతుంది కాబట్టి ఈ డ్రై డేలో ఈవెన్ అండ్ సింగిల్ బాటిల్ మీ దగ్గర కలిగి ఉన్నా కూడా నేరం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. డిసైడ్ చేసే విషయంలో కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అద్వైత వేదాంత స్థాపకులు, భారత ఉపఖండంలో హిందూ ధర్మ ప్రచారకులు, జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామి అని శంకరాచార్యుల భక్తుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు బుగ్వేద సేవ ట్రస్ట్ అధ్యక్షులు వారణాసి కామేశ్వర శర్మ పేర్కొన్నారు. ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా పిఠాపురం వీరవాడ రోడ్డులో గల బ్రాహ్మణ అగ్రహారంలోని కృష్ణలక్ష్మి బృందావనంలో పొక్కులూరి నారాయణ సోమయాజులు ఆధ్వర్యంలోనూ, అలాగే పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో గల శంకరాచార్యుల వారి ఉప ఆలయంలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి బుగ్వేద సేవ ట్రస్ట్ అధ్యక్షులు వారణాసి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలోనూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరాచార్య స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపారు.
गिरः क्षिप्रेषवे देवाय स्मधाम्ने अशार्धाय सहमानाय वेधसे तिग्मायुधाय भरता शृणोतु नः सहिक्षणे लक्षं यस्य जन्मनः साम्राज्येन दिव्यस्य चेतति పరమ పవిత్రమైనటువంటి వైశాఖ పంచమి శంకర జయంతి. ఆదిశంకరాచార్య స్వామి వారు సాక్షాత్తు పరమశివుడే దక్షిణామూర్తి శంకరాచార్య స్వామిగా సశరీరంతో నడయాడినటువంటి ప్రదేశం. ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని సంస్థాపన చేయడానికి, వృద్ధి చేయడానికి శివుడే కైలాసం నుంచి ప్రత్యక్షంగా భూమి మీకు వచ్చినటువంటి వైశాఖ పంచమి ఆదిశంకర జయంతి చాలా విశేషమైనటువంటి రోజు. మొత్తం భూమి అంతటినీ కూడా ముమ్మారులు అంటే 3 సార్లు ప్రదక్షిణపూర్వకంగా చేసి హిందూ మతాన్ని 4 దిక్కులా కూడా 4 ఆమ్నాయ పీఠాలుగా స్థాపించి హిందూ ధర్మాన్ని పరిరక్షించినటువంటి సాక్షాత్తు శంకరులు ఆవిర్భవించినటువంటి ఈ పరమపుణ్య దివసమున అత్యంత వైభవంగా నా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, పండితులందరికీ కూడా, వేద పండితులందరికీ కూడా స్వయం పాకము, అదేవిధంగా వస్త్ర ఫలదానములు అత్యంత వైభవంగా శంకర ప్రీతిగా, మాధవ ప్రీతిగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి నా శిష్యులందరికీ కూడా, ప్రత్యేకించి హైదరాబాద్ వాస్తవ్యులు, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి ఉన్నారు. సుమారుగా 54 మంది పండితులకు ఈ యొక్క స్వయం పాకదానాలు, అదేవిధంగా వస్త్రదానాలు సమర్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని దినదిన వృద్ధిగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడానికి అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, శంకర శంకర శివ ఆదిశంకరాచార్య స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని శంకర జయంతి ట్రస్ట్ వారు అత్యంత వైభవంగా పిఠాపురంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా శ్రీకృష్ణలక్ష్మి బృందావనంలో, మా బృందావనంలో చైత్రమాసంలో వసంత నవరాత్రులు, అదేవిధంగా వైశాఖ మాసంలో శంకర జయంతి ఉత్సవములు, మాధవ ప్రీతిగా పండిత సత్కారము, అదేవిధంగా ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో పరమేశ్వర ప్రీతిగా లక్ష బిల్వార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా మా బృందావనంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. మదనపల్లి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,66,590 ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 1,30,461 మంది, స్త్రీలు 1,36,078 మంది, ట్రాన్స్జెండర్స్ 51 మంది ఉన్నారని, ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అభిషిక్త కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యోతి పోలింగ్ స్టేషన్ నంబర్ 58 మీరు వెంటనే వచ్చి రిపోర్ట్ చేయాలి, లేకపోతే చూసుకోండి, పార్లమెంట్ అన్ని వచ్చాయి చూసుకోండి ఒకసారి. మీరు కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసేయాలి. చెప్పండి. సెక్టర్ 2 మేడం.
సార్ అంతా ఒక చోట కూర్చోండి. మీరే పోండి మా రొట్టె దగ్గర పోండి. కొంచెం ఫోన్ చేసుకున్నావు మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకటన. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ కృష్ణారావు వెల్లడి. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య ఉత్పన్నమైతే ఎలాగైనా అణచివేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.